ఆరాధనా ఆలాపనా దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది త్వరగా వ్రాయు కలమల్లే నా నాలుక త్వరపడుచున్నది పొంగుచున్నది త్వరపడుచున్నది పొంగుచున్నది త్వరపడుచున్నది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది పరవశమే నీ సాంగత్యము పరలోకమే పరవశమే పరలోకమే నే పరవశమే పరలోకమే నే పరవశమే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది వశమే నా హృదయమోనే నీ వశమే నా హృదయమోనే నీ వశమే ఒక దివ్యమైన సంగతితో
భాగ్యమే. నీ దయనుంది నోళ్లలో నేనుండుట నా భాగ్యమే. నా భాగ్యమే నే నీ వశమే. నా భాగ్యమే నే నీ వశమే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. త్వరగా వ్రాయు కలమల్లే నా నాలుక త్వరపడుచున్నది, పొంగుచున్నది, త్వరపడుచున్నది, పొంగుచున్నది, త్వరపడుచున్నది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. నా హృదయము పొంగుచున్నది. నా హృదయము పొంగుచున్నది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల గత వారంతోనే మనకి ప్రచార కార్యక్రమాలు ఆగిపోతాయని నేను అనుకున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక కుటుంబం ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పించినందువల్ల ఈ వార కార్యక్రమాన్ని కొనసాగింప చేయటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మనకు ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి స్త్రీయుతులు మరి మన ప్రియులు పెద్దలు యాదాల రాజేంద్రనాథ్ గారు, వారి సతీమణి శశికళ గారు, వారి కుమారుడైనటువంటి మరి యాదాల రిత్విక్ గారు, వారి సతీమణి యాదాల సిరితల్లి గారు, వారి చిన్న పాప ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని దయచేసి ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి తెరచి బైబిల్ పరిశీలన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మార్కు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి ఆఖరి వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి ధ్యానమునికి మనకు సంబంధించిన వాక్యము మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి. ఈ వాక్య భాగంలోని ప్రాముఖ్యంగా 3 ప్రశ్నలను మనము చూస్తాం. ఆ 3 ప్రశ్నలు: ఒకటి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? రెండవదిగా, మీరెందుకు భయపడుచు ఉన్నారు? మూడవదిగా, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సముద్రం మీద తన శిష్యులతో ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ యొక్క దోణి అలల చేత కొట్టబడినటువంటి సమయంలోని ఏర్పాటు చేయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము ఆలోచన చేసిన ఎడల ఆ దోణి అమరమున ప్రభువారు నిద్రపోతూ ఉన్నారు. అలాగే శిష్యులు
ఆ సముద్రం మీద ఏర్పడిన తుఫానును బట్టి నిజంగా ఆ దోణి అతలాకుతలము అయిపోతూ ఉన్నది. శిష్యులు భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ దోణి ప్రమాదపు స్థితిలో ఉంటే ఆ దోణిను కాపాడుకోవడానికి వారు చేయుచున్నటువంటి ప్రయత్నము ఏ మాత్రము కూడా సఫలీకృతం కావడం లేదు. కానీ వారితో దేవుడు ఉన్నాడని, వారితో యేసు ఉన్నాడని వారు మాత్రము గ్రహించక వారు ఏం చేస్తున్నారంటే వారి శక్తిని, వారి జ్ఞానమును, వారికి ఉన్నటువంటి బలమును వారు ఉపయోగిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో మనము జీవించటానికి మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి ఏది కూడా కొన్నిసార్లు ఉపయోగపడదు. మనతో ఉంటున్నటువంటి దేవుడు సహాయము చేయకపోతే మనం ఏది కూడా చేయలేము. అఫ్కోర్స్ మనము విద్యావంతులు కావచ్చు, అఫ్కోర్స్ మనము ధనవంతులు కావచ్చు, మనము గొప్ప చందాలు కలిగిన వారం కావచ్చు. అయితే మన జీవితంలో మనకున్నటువంటి జ్ఞానంతో పాటు, మనకున్నటువంటి శక్తితో పాటు, మనకున్నటువంటి సమస్త టాలెంట్స్, తలంతుతో పాటు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ మనకు తోడై ఉంటే మనము ఈ లోకంలో గొప్ప కార్యములు చేయగలం. ఎందుకనంటే దేవుడు మనకు తోడై ఉండటానికి, లోకానికి, మనతో ఉండటానికి, లోకానికి వచ్చిన నరావతారి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము సమస్తమును చేయగలము. దేవుని వాక్యములో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచన భాగంలో నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు వాక్యమినుచున్న మీ జీవితాల్లో దేవుడు మీకు తోడై ఉంటే మీకు ఈ లోకంలో ఏ భయం లేదు. అందుకనే బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆ యేసు దగ్గరికి తన శిష్యుడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు. మరి నిజంగా ఈ లోకంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క రకమైనటువంటి చింతలు ఉన్నాయి. ఆ చింతలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలోని వ్యక్తిగతంగా కుమిలిపోతున్నటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒకరికి ఉద్యోగ సమస్య, మరొకరికి నిరుద్యోగ సమస్య, ఒకరికి వివాహం కాలేదనే సమస్య, మరొకరికి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, మరి కొంతమందికి ఎక్కడో వ్యక్తిగతమైనటువంటి సమస్యల చేత, చింతల చేత కొట్టుమిట్టులాడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ సమయమందు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెందుకు భయపడుతూ ఉన్నారు? మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అని నీవు అడగనవసరం లేదు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి గమనించండి. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ కొరకు చింతించే దేవుడు ఆ యేసు ప్రభు, నీకోసం బాధపడుతున్న దేవుడు ఆ యేసు ప్రభు. అందుకనే నీవు చింతించటం వల్ల నీ చింత మూరడు ఎక్కువగా చేసుకోలేవు, మూరడు తక్కువగా చేసుకోలేవు. నీవు చింతించటం వల్ల నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకను తెల్లగానైను నల్లగానైను నీవు చేసుకోలేవు. ఎందుకో తెలుసా? నీవు చేసినటువంటి తప్పిదములు, నీవు చేసినటువంటి పాపములు భరించలేనివి, నీవు భరించలేనివి. అందుకనే భరించేటువంటి దేవాతి దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
నువ్వెక్కడైతే అవమానం పొందుతూ ఉన్నామో అక్కడ ఘనత పొందటానికి, అక్కడ ఘనత ఇవ్వడానికి, దేవుడు నీకు తోడై ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి చింత చేత ఈ సమయమందు నీవు తల్లడిల్లిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు నీ మీద పడకుండా ఆ భారమును ఆ యేసు మీద వేయడానికి నీవు సంసిద్ధుడు అయి ఉండాలి, సంసిద్ధురాలు అయి ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ ప్రశ్న, మీరెందుకు భయపడుచు ఉన్నారు? ఈ భయమును గూర్చి లోకములో మనకి 3 విధాల భయం ఉన్నది. ఒకటి, ఈ లోకంలో శరీర రుగ్మతలను గూర్చి నువ్వు భయపడుతూ ఉన్నావు. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులు, అలాగనే కాళ్ళకున్నటువంటి కురుపులు, చేతులకున్నటువంటి జబ్బులు, తలలో ఉన్నటువంటి జబ్బులు, శరీర రుగ్మతల వల్ల నీవు భయపడి బాధపడుతూ ఉన్నట్లయితే నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేను అని సెలవిచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపు దేవుడు యేసు ప్రభువై ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుచు ఉన్నారు? మీరెందుకు భయపడుచు ఉన్నారు? మనకున్నటువంటి భయము శరీర రుగ్మతలు. రెండవదిగా మనకున్నటువంటి భయము సాతానును గూర్చి. మూడవదిగా మనకున్నటువంటి భయము ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియక ఈ లోకంలో భయపడుతున్నటువంటి బిడ్డలు. నిరుద్యోగ సమస్య, అలాగనే పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనేటువంటి ఆలోచనలు. ఒకవేళ పిల్లలు సెటిల్ అయితే వారు దూర భారాల్లో, వారు చాలా దూరంలో ఉంటున్నారు, చింత తల్లిదండ్రులకు ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, నీవు నీ కుటుంబాన్ని ఏ చింత లేకుండా కాపాడి, నీకేమాత్రము భయము లేకుండా భయమును తీర్చువాడు యేసు అయి ఉన్నాడు. భయమును తీర్చువాడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసుని నీవు ఆశ్రయిస్తే నీకు ఆయన సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు 3వ ప్రశ్న మన ముందు ఉంచుతూ ఉన్నాడు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? లోకములో ఎన్నెన్నో మనం నమ్ముతాం, ఏదేదో విషయాలందు నమ్మిక ఉంచుతాం, కానీ దేవుని యందు మాత్రము అల్ప విశ్వాసము కలిగి ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకం విషయంలో మీరు నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలంటే వాటిని చూసి మీరు నమ్మండి. దేవుని విషయంలో కార్యములు మీరు చూడకుండా నమ్మండి. ఎందుకంటే ప్రభువారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మ భారమును కలిగిన దేవుడు నీ ఆత్మ నశించిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నీలో నమ్మిక కలిగించడానికి ప్రతి దినము ఆయన నీతో ఉండి, నీలో ఉండి నీకు సహాయము చేయిచు ఉన్నాడు. మీరెందుకు నమ్మిక లేకున్నారు? దేవుడు కార్యాన్ని చేస్తాడంటే చేసి తీర్చు ఉన్నాడు. మీ మధ్య అద్భుతాలు చేస్తాడు, ఊరకుండి చూడండి అని ఇశ్రాయేలీలతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా? మీరెందుకు దేవుని యందు నమ్మిక లేకుండా ఎంతకాలం ఉంటారు? అవిశ్వాసులై మంచి విశ్వాసులుగా ఉన్నటువంటి ఒకప్పుడు మీరు ఇప్పుడు విశ్వాసములో నుండి తొలగిపోతూ ఉన్నారు, విశ్వాసహీనులుగా ఉంటున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు విశ్వాస వీరులుగాను పరలోక పౌరులుగా తీర్చిదిద్దబట్టం కోసం దేవుడు ఈ సమయమందు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. విశ్వాసములో వీరత్వాన్ని, విశ్వాసములో ధీరత్వాన్ని, విశ్వాసములో ఘనులుగా మీరు తీర్చబడి
మీరింకనూ నమ్మిక లేక ఎంతకాలం ఉంటారు? ఆ యేసుని నమ్మండి, ఆ యేసు దగ్గరికి రండి. ఆ యేసు అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితంలో భయాన్ని తొలగించి మన జీవితంలో నమ్మకత్వాన్ని కలుగజేసి మన జీవితంలో మన చింతలు తీర్చే దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల, ఆయనను నీవు అంగీకరించిన ఎడల, ఆయనతో నీవు మమేకమైన ఎడల, ఆయనను నీ హృదయంలోనికి నీ ఇంట్లోనికి ఆహ్వానించిన ఎడల నీకున్న బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఆయన నిజ స్నేహితుడిగా నీకున్నాడు. ఆయన ఒక గొప్ప స్నేహితుడిగా నీకున్నాడు. కావున నీ జీవితంలో ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా దగ్గరకు వచ్చిన ఎడల నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నీ సమస్యలు ఎలాంటివైనా నేను తీరుస్తాను. నీవెవరికి చెప్పుకోలేని చింతలు ఉంటే ఆ చింత యావత్తు ఆయన తీసివేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభువును విశ్వాసమునకు కర్త అయిన ఆ ప్రభువారు మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యం వినుచున్నటువంటి ప్రియ సోదరుడా, సోదరి, ఈ సమయంలో నీకు ఎలాంటి చింతలున్నాయి? నీ కుటుంబంలో నీ బాధలేంటి, నీ కష్టాలేంటి, నీ ఇరుకులేంటి, నీ ఇబ్బందులేంటి? దేవుని దగ్గరికి, ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో నువ్వు ఇష్టపడి, ప్రభువా నీవు నాకు సహాయం చేయము అనంటే ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మీ కొరకు చింతించే దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు దేని గురించి భయపడొద్దు అంటూ ఆ భయమును తొలగించేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకూడని వ్రాయబడ్డది. మీ నమ్మిక విషయంలో దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. 126వ కీర్తన 3వ చరణం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మన కొరకు చింతించే దేవుడు యేసు, మన పాపముల కొరకు బలి అయిన దేవుడు యేసు, మన సమాధానార్థమైన శిక్ష భరించింది యేసు. ఆ యేసుని నమ్మిన ఎడల నీవు మోక్షరాజ్యములోనికి ప్రవేశిస్తావు. ఆ యేసుని ఇంటున్న ఎడల నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురు. ఆ యేసుని నీవు దర్శించిన ఎడల నీ కుటుంబమునకు గొప్ప దీవెన కలుగుతూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కృపా భరితుడు అయినటువంటి ప్రియా పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా చింత యావత్తు తీరుస్తావని నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాల్లో మేము ఉన్నాం. మా కష్టాలు, మా నష్టాలన్నిటి కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడా నీకు స్తోత్రం. నాయనా, మా శ్రోతలు ఎంతోమంది వాక్యాన్ని వినుచూ ఉన్నారు. వారి అక్కర్లన్నిటినీ మీరు తీర్చండి. వారి కష్టాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కొందరికి కుటుంబ సమస్యలు, కొందరు ఆర్థికపరమైన సమస్యలు,
కొందరు పిల్లల వివాహాలు కాలేదన్నటువంటి సమస్యలు, కొందరికి ఉన్నటువంటి చింత, భర్తను పోగొట్టుకొని భార్యలు పోగొట్టుకొని భర్తలు ఎంతో ఒంటరితనాన్ని వ్యాధులతో భరిస్తూ ఉన్నటువంటి నీ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుల బాధల్లో కూరుకుపోయిన బిడ్డలకి ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి ఆయన. నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి నిరుద్యోగ సమస్య నుండి విడిపించండి, వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. రోగములతో బాధపడుతున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును ప్రసాదించి మీరు కృప చూపించి దీవించండి. ఈ కార్యక్రమాన్ని మా కొరకు సమర్పించినటువంటి యాదాల వంశంలో నాయన రాజేంద్రనాథ్ గారు, శశికళ గారు, అలాగే రిత్విక్ బాబు, సిరితల్లి గారు, చిన్న తల్లిని బట్టి నీకు స్తోత్రం. వారి ఉద్యోగాల్లో తోడైండి నడిపించండి. ఇంకా ఈ కార్యక్రమాలు ప్రభా వచ్చే వారం వస్తాయో లేదో మాకు తెలియదు ప్రభా, నీవు కృప చూపించి ఈ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి, మీరు సహాయం చేయండి, బిడ్డలను బలపరచండి, ప్రేరేపించుమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు చిత్తమైతే ఈ కార్యక్రమాలు మరలా వచ్చే వారం వస్తాయో లేదో నాకైతే తెలియదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ కార్యక్రమాలు మరి కొంత ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. కార్యక్రమాల కొరకు, కొనసాగింపు కొరకు మీ అనుదిన ప్రార్థనలు, అంత మాత్రమే కాకుండా మీలో ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయదలిసిన వారు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించి దానికి ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ ద్వారా కానీ మీ సహాయమును అందించి ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు తోడ్పాటు ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.